So, on day number 9 of Advanced Law of Attraction, let's understand. See, మన చైల్డ్‌హుడ్ నుంచి ఒక్కసారి మనం చూస్తే, చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్‌లోకి వెళ్తే, చిన్నప్పుడు మన సోషల్ కండిషన్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ కండిషన్స్ అవ్వచ్చు, మన అప్బ్రింగింగ్ అవ్వచ్చు, స్కూల్, కాలేజ్ ఏదైనా ఎక్కడైతే వెళ్ళామో, అక్కడ మనం తెలియకుండానే కొన్ని మనకు లేబుల్స్ ఏశారు. ఆ లేబుల్స్ ఏంటంటే, యూ ఆర్ నాట్ గుడ్, యూ ఆర్ నాట్ వర్తీ, నీవు నువ్వు మ్యాథ్స్‌లో సరిగ్గా లేవు, నువ్వు సైన్స్‌లో సరిగ్గా లేవు, నువ్వు మాట్లాడలేవు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు. ఇలాంటి లేబుల్స్ చాలా వేసుంటారు. అండ్ స్పెషల్లీ ఆ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో జరిగిన మెమోరీస్ ఏవైతే ఉన్నాయో, నేను సరిగ్గా లేను, ఐయామ్ నాట్ వర్తీ, ఐయామ్ నాట్ ఎనఫ్, ఐయామ్ నాట్ గుడ్ లుకింగ్, రైట్? ఐయామ్ ఫన్నీ. సో, ఇవన్నీ బిలీఫ్స్, ఇవన్నీ లేబుల్స్ అన్నీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా డీప్‌గా స్టోర్ అయ్యాయి. అండ్ మోస్ట్ ఆఫెన్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే ఇంప్రింట్స్ ఉందో, అదే మనం రియల్ లైఫ్‌లో చూస్తుంటాం. కరెక్ట్? ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి. డబ్బు అందరి దగ్గర ఉండదు. డబ్బు రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇంకా చాలా చాలా బిలీఫ్స్ ఉన్నాయి. మనీ గురించి, మన సెల్ఫ్ గురించి. ఒక్కసారి గమనించండి. మన లైఫ్‌లో మనం ఏదైనా పని చేయట్లేదు అంటే, దాని వెనకాల మన మైండ్‌లో ఒక స్టోరీ రన్ అవుతుంటుంది. రైట్? ఆ స్టోరీ ఏంటి? నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయట్లేదు. నాకు కావాల్సిన ఎడ్యుకేషన్ నాకు లేదు. వాళ్ళు అలా చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళ దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. వాళ్ళ దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. నా దగ్గర ఎడ్యుకేషన్ లేదు. నా దగ్గర ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నా దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నా దగ్గర టెక్నాలజీ లేదు. సో, ఇంకా చాలా చాలా ఉంటాయండి. సో, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ క్రియేటెడ్ స్టోరీస్. సో, మన మైండ్ ఏం చేస్తుందంటే ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది. ఆ స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీలో మనల్ని ఉంచుతుంది. సో, విక్టిమ్ మోడ్‌లో ఉండడానికి. ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే మనకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఐడెంటిటీ ఏంటంటే ఐయామ్ లేజీ ఆర్ ఐయామ్ నాట్ యాక్టివ్. బయటకి మనం చాలా అనుకుంటాం. ఐ వాంట్ టు డూ దిస్. ఐ వాంట్ టు అచీవ్ దిస్. ఐ వాంట్ టు మేక్ మై లైఫ్ బెటర్. ఐ విల్ యూజ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఐ విల్ యూజ్ సబ్‌కాన్షియస్ మైండ్ ఎబిలిటీస్ అండ్ ఆల్ థట్. బట్ లోపల ఐడెంటిటీ ఎలా ఉంటుంది? ఐయామ్ వీక్. ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్. ఐయామ్ నాట్ వర్తీ. నేను వర్తీగా లేను. నాకన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. నాకన్ని ఛాలెంజెసే ఉన్నాయి. సో, ఈ లోపల స్టోరీ ఏదైతే ప్లే అవుతుందో, ఆ స్టోరీయే రియల్‌గా బయటికొస్తుంది యాక్చువల్‌గా. జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్ ఒక ఇంట్లో ఒక ఫైట్ జరిగింది. హస్బాండ్, వైఫ్ మధ్యలో. సో, ఈ వైఫ్ తన అమ్మ దగ్గరికెళ్ళింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తుంది? సో, నా హస్బాండ్ ఇలాంటి వాడు, నా హస్బాండ్ అలాంటి వాడు. ఎప్పుడూ కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. ఎప్పుడు నన్ను సరిగ్గా చూసుకోడు. సో, తనేం చేస్తుందంటే అక్కడ ఒక విక్టిమ్ కార్డ్‌ని ప్లే చేస్తుంది. విక్టిమ్ కార్డ్ అంటే ఏంటి? నాకు సింపథీ దొరుకుతుంది. నేను విక్టిమ్‌గా ఫీల్ అవుతున్నాను. సో, నేను సరిగ్గానే ఉన్నాను. ప్రాబ్లమ్ అంతా అక్కడొచ్చేసింది. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో రియాలిటీని మనం చూడట్లేదు. మనం చూస్తుందంతా కూడా మన మైండ్‌లో ప్లే అవుతున్న స్టోరీ మాత్రమే. సో, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ప్రకారంగా మనం యాక్చువల్‌గా మన లైఫ్‌ని చూడట్లేదు. మన మ్యాప్‌ని మాత్రమే చూస్తున్నాం. రైట్? ఇలా ఉంటే హ్యాపీనెస్, ఇలా ఉంటే సాడ్. ఇలా ఉంటే డబ్బుంటే హ్యాపీగా ఉంటాము. లేదా డబ్బు రావాలంటే ఇలా చేయాలి. అండ్ దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో, ఇట్లా మనం ఎప్పుడు మన మైండ్‌లో ఒక స్టోరీని ప్లే చేస్తుంటాం. రైట్? ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ దగ్గరికొచ్చినప్పుడు ఇంకొక ఫ్రెండ్ ఏమో ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. వీడెప్పుడు సాడ్‌గా ఉంటాడు. ఈడొక హ్యాపీగా ఉన్నాడు. ఇంకొకడు సాడ్‌గా ఉన్నాడు. ఇద్దరిది ఒకే బిజినెస్. ఇద్దరు ఒకే వ్యాపారంలో ఉన్నారు. ఇద్దరికీ వైఫ్ ఒకతే. ఐ మీన్ దే హావ్ వన్ వైఫ్. ఓకే. సో, ఇద్దరికీ ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు ఐఐటీలో ఉన్నారు. ఇద్దరు పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఇద్దరి లైఫ్ ఒకేలా ఉంది. ఒకేలాగా మార్నింగ్‌లో లేస్తారు. ఒకేలాగా ఇంట్లో టైమ్ స్పెండ్ చేస్తారు. ఇద్దరు ఒకే జిమ్‌కెళ్తుంటారు. ఇద్దరు ఒకే రకమైన లైఫ్‌లో ఉన్నారు. బట్ ఒకడేమో హ్యాపీగా ఉన్నాడు. ఇంకొకడేమో సాడ్‌గా ఉన్నాడు. ఏంటి రీజన్ ఏంటి? ఒకరి మైండ్‌లో వావ్! నా పిల్లలు సెటిల్ అయిపోతున్నారు. మంచి ఉద్యోగంలో ఉన్నారు. మంచి లైఫ్ ఉంది. సో, డబ్బులు బాగా వస్తున్నాయి. మంచి సర్విస్ జేయాలి. వండర్‌ఫుల్. సో, తన మైండ్‌లో ఒక స్టోరీ ప్లే అవుతుంది. ఇంకొకరి మైండ్‌లో పిల్లలకేమో 2,00,00,000 ప్యాకేజ్ రావాలనుకున్నాను. 10,00,000 వస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు నేను ఒక నేను అట్‌లీస్ట్ ఒక బిలియనీర్ అయ్యి ఉండాలి. ఇంకా నేను బిలియనీర్ అవ్వలేదు. సో, చూడండి ఇద్దరి లైఫ్ సేమ్ ఈక్వల్‌గా ఉంది. బట్ ఇద్దరి మైండ్‌లో డిఫరెంట్ స్టోరీస్ ప్లే అవుతున్నాయి. గెట్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీబడీ?
సో, నేను యాక్షన్ తీసుకోకుండా చేసేదేంటి నా స్టోరీ. ఇట్స్ నాట్ అబ్సల్యూట్‌లీ ట్రూ. కరెక్ట్? ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్ దగ్గరికెళ్ళి అడిగితే ఎలా ఉంది అంటే లైఫ్ చాలా బాగుంది. బ్యూటిఫుల్‌గా ఉంది. అన్నీ పర్ఫెక్ట్‌గా అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఇంకొకడేమో ఏం చెప్తున్నాడు? అన్ని ప్రాబ్లమ్సే. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను. బట్ ఇంకా బిలియనీర్ అవ్వలేదు. పిల్లలకేమో 10 క్రోర్స్ ప్యాకేజ్ వస్తుందనుకున్నాను. 10,00,000 వచ్చింది. ఇంకా డిఫరెంట్ స్టోరీస్. సో, నౌ సీ యాస్పిరేషన్స్ ఆర్ నాట్ బ్యాడ్. యాస్పిరేషన్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో ఉన్నదాన్ని మనం యాక్సెప్ట్ చేయకుంటే దట్ ఈస్ బ్యాడ్. రైట్? యాస్పైర్ చేయండి. ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడేదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడేదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయండి. ఓకే. నిన్నటి నేను ఒక యూట్యూబ్‌లో వీడియో పెట్టానండి చూడండి. సో దట్ ట్రిపుల్ ఈస్ ఏ టెక్నిక్. యెస్. టెక్నిక్. చూసారండి సుబ్బారావు గారు? వండర్‌ఫుల్. సో ఫస్ట్ యాక్సెప్ట్, అప్రిషియేట్ అండ్ అస్పైర్. ముందుకెళ్ళాలంటే ఫస్ట్ అస్పైర్ చేయాలి. ఒక్కసారి మీకు మీరు అడగండి క్వెషన్. ఎవరైనా మీ ఫెయిల్యూర్‌కి రీజన్ ఏంటని అడిగితే మనం జనరల్‌గా మన స్టోరీని మనం బయటికి తీస్తుంటాం. ఆ స్టోరీ బయటకొచ్చేస్తూ ఉంటుంది. కరెక్టా? ప్రతి దానికి మన దగ్గర ఒక స్టోరీ రెడీగా ఉంటుంది. ఆఫీస్ లేట్‌గా ఎందుకొచ్చారు? ఒక స్టోరీ రెడీగా ఉంది. ట్రాఫిక్‌లో ఉన్నాను సార్. మనకు తెలుసు హైదరాబాద్ అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో, బెంగుళూరు అంటే ట్రాఫిక్ ఎలా ఉంటుందో. రైట్? సో, బేసిక్‌గా ఏంటంటే మన దగ్గర ప్రతి దానికి ఒక స్టోరీ రెడీగా ఉంది. ఎంతమంది స్టోరీలో ఉన్నారు? ఆల్ ఆఫ్ అస్. వి హావ్ వన్ ఆర్ ది అదర్ స్టోరీస్. కొంతమంది స్టోరీస్ చిన్నగా ఉంటాయి. కొంతమంది స్టోరీస్ పెద్దగా ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ స్టోరీస్ ఉన్నాయి. హ్యాపీగా ఎందుకు లేరు అంటే ఒక స్టోరీ ఉంది. ఇప్పటివరకు బిలియనీర్ ఎందుకు అవ్వలేదు అంటే ఒక స్టోరీ ఉంది. సో, దేర్ ఈస్ అ స్టోరీ. రైట్? నేను హ్యాపీగా ఉన్నాను. నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. అన్నీ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. నాలోనే ప్రాబ్లమ్ ఉందంటే మరి అక్కడ యూ నో ఐ విల్ నాట్ గెట్ సింపథీ. కరెక్టా? అక్కడ సింపథీ దొరకదు. అందువల్ల మైండ్ ఏం చేస్తుంది? మైండ్ తన స్టోరీస్‌ని ప్లే చేస్తూ ఉంటుంది. మైండ్ తన గేమ్ తను ఆడుతూ ఉంటుంది. తన స్టోరీస్ తను ప్లే చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీలో ఉండాలి అని చూస్తుంది. ఇదంతా చేసేదెవరు? మైండ్. రైట్? నౌ జస్ట్ ఆస్క్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ దగ్గరికెళ్ళి ఒక సాటర్‌డే నైట్ మంచి బాటిల్ తీసుకున్నాడు. తాగుతూ కూర్చున్నాడు. వాడి దగ్గరికెళ్ళి అడగండి. ఎందుకు తాగుతున్నావు అంటే వాని దగ్గర స్టోరీ ఉంటుంది. అవునా కాదా? యెస్. ఏంటన్నా నీకేం చెప్పాలి? నీకేంటి? నీకంతా పర్ఫెక్ట్‌గా ఉంది. నా లైఫ్‌లోనే ప్రాబ్లమ్. యెస్. ఏంటి ప్రాబ్లమ్ అంటే నా వైఫే ప్రాబ్లమ్. సో, ఇక్కడ అందరికి వైఫ్ ఉన్నారు. అవునా కదా? రైట్? అందరూ తాగట్లేదు ఎందుకంటే హి క్రియేటెడ్ దట్ స్టోరీ. సో, బేసిక్‌గా ఏంటంటే ఏదైనా చేస్తున్నాము అంటే అక్కడ తాగడానికి దానికి ఒక స్టోరీ ఉంది. హ్యాపీ మూమెంట్ అయినా తాగాలి. సూపర్బ్ సెలబ్రేషన్. సాడ్ మూమెంటా తాగాలి. మర్చిపోవాలి కాబట్టి. ఏం జరగట్లేదు కాబట్టి తాగాలి. సో, బేసిక్‌గా స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ స్టోరీల నుంచి ఎప్పుడు మనం బయటపడతాము. రైట్? ఆ స్టోరీ నుంచి బయటపడే వరకు మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసుకోలేం. ఎందుకంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చేయాలి. ప్రతిరోజు అఫర్మేషన్స్ రాయాలి. ప్రతిరోజు మనం విజువలైజేషన్ చేస్తుండాలి. 68 సెకండ్ ప్యూర్ థాట్ కాన్సెప్ట్‌లోకెళ్ళాలి. మనల్ని మనం హీల్ చేసుకుంటూ ఉండాలి. సిట్యుయేషన్స్ ఎలాంటి సర్కమ్‌స్టాన్స్ ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా నేను ఆ ఫ్రీక్వెన్సీని హైలో ఉంచుకోవాలి. ఇవన్నీ మనకు తెలుసు. బట్ స్టిల్ దీనికంటే కూడా ఎక్కువ పవర్‌ఫుల్ ఎవరుంటారు? స్టోరీ. కరెక్ట్? ఆ స్టోరీస్ ఎంతగా బిలీవ్ చేస్తుంటామంటే మనకు తెలుసండి. ఆ స్క్రీన్ పైన నడిచేది ఒక స్టోరీ అని. అవునా కాదా? స్క్రీన్ పైన నడిచేది ఒక స్టోరీ. బట్ ఆ స్టోరీలో ఎంతగా ఇన్వాల్వ్ అవుతామంటే అది రియాలిటీగా అనుకుంటాం. స్క్రీన్ పైన నడిచేదేంటి? ఇట్స్ జస్ట్ అ స్టోరీ. దాన్ని మనం రియాలిటీగా అనుకుంటాం. రియాలిటీగా అనుకుని అదే ప్రాబ్లమ్స్, అదే ఛాలెంజెస్‌తో మనని మనం ఊహించుకుంటుంటాం. రైట్? సో, ఒక్కసారి జస్ట్ ఆ స్టోరీని పక్కకు పెట్టి చూడండి. ఇంకొక ఫ్రెండ్ ఎప్పుడొచ్చి నాకు డబ్బులు అడుగుతుంటాడు. సో, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు దగ్గరికి. సో, అందుకని డబ్బు అడుగుతాడు కావచ్చేమో అని ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నాడు. ఆ స్టోరీ ఏంటంటే వాడొచ్చి అడుగుతున్నాడు. "ఎలా ఉన్నావురా?" అంటే, "బాగా ఉన్నానని" చెప్తే మళ్ళీ డబ్బు అడుగుతాడు. అవునా? అందుకని ఒక స్టోరీ చెప్పాలి. స్టోరీ ఏంటి? ఈ మధ్యలో అన్ని లాసెసే వస్తున్నాయి. డబ్బులు సరిగ్గా రావట్లేదు. పిల్లల ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లల ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళిప్పుడు కొత్త కాలేజ్‌కెళ్తారు. అక్కడ డబ్బు కట్టాలి. నా దగ్గర డబ్బు లేదు. ఇంట్లో ఈ మధ్య అమ్మకి ఆరోగ్యం సరిగ్గా లేదు. నాన్న బెడ్‌లో ఉన్నాడు. ఇవన్నీ మేబీ ఇట్స్ రియల్ బట్ దాన్ని ఎన్ని సార్లు మీ మైండ్‌లో ప్లే చేస్తున్నా చూడండి.
నేనెందుకు స్టోరీ ప్లే చేస్తున్నాను? సో థట్ ఐ గెట్ సమ్ సింపథీ. సో థట్ నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను. బట్ సిట్యుయేషన్ సరిగ్గా లేవు అని నేను వాళ్ళకి జెప్పాలి. బట్ ఒక్కసారి ఆ స్టోరీస్ అన్నీ పక్కకు పెట్టండి. ఆ స్టోరీస్ అన్నీ పక్కకు పెట్టేసేయండి. ఒక్కసారి ఆ స్టోరీస్ అన్ని